ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రిస్మస్ సంతోష శుభాలు కలుగునుగాక. యేసు ప్రభువారిని ఆయన పుట్టుచున్న సమయంలో, ఆయన జన్మించే సమయంలో ఆయనకు స్థలము ఎవరు ఇవ్వలేదు. ఎవరు కూడా మరియ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు యేసును కనటానికి స్థలము దొరకక, సత్రములోనైనను స్థలము దొరకక అని ఉంది బైబిల్లో. అంటే ఎవరు చేర్చుకోవాలా యేసు క్రీస్తు ప్రభువుని, అంటే మరియమ్మను చేర్చుకోవాలా. ఆ విషయం చాలా క్రిస్మస్ వేళలో విచారంగా చెప్పుకుంటారు చాలామంది. చాలా బాధపడుతూ చెప్పుకుంటాం, పాపం స్థలం ఇవ్వలేదు యేసు ప్రభుకి. అయ్యో, ఆ సమయంలో నేనే కానీ ఉంటే ఇచ్చేవాడిని, మనకు తెలియలేదు అయ్యో అని అనుకుంటాం. అప్పుడు ఇవ్వలేదు, తెలియక వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు నేను చెబుతాను. యేసు ప్రభుని అలా చేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు చేర్చుకోవాలా, తెలిసి చేర్చుకోలేదు, తెలియక చేర్చుకోలేదు, తెలిసో చేర్చుకోలేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ యేసును చేర్చుకోవాలి. మనం ప్రతి ఒక్కరు చేర్చుకోవాలి. మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య సంతోషముతో యేసును చేర్చుకొనెను, 19వ అధ్యాయం 6వ వచనం. అలాగే లూకా సువార్త 10:38వ వచనంలో మార్త యేసు క్రీస్తు ప్రభుని తన ఇంట చేర్చుకొనెను అని ఉంది. ఇక లూకా సువార్త 8వ అధ్యాయం 40లో అనేక మంది యేసు ప్రభు కొరకు కనిపెట్టి ఆయన వచ్చే వరకు ఎదురు చూసి ఆయనను చేర్చుకునిరి. ఇంకా అనేక మంది చేర్చుకున్నారు. అన్ని బైబిల్లో రాస్తే బైబిల్ పెద్దగా అయిపోద్ది, అందుకన్నీ రాయలేదు. యేసు ప్రభును ఆ దినాల్లో చేర్చుకున్నారు. ఒక్కొక్కటి వద్దాం. జక్కయ్య ఎందుకు చేర్చుకున్నాడు? జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడు. యేసు ప్రభు వస్తానన్నాడు. ఎందుకంటే తనకున్న ఆశ యేసును చూడాలనేది. పాపం తను అంత ధనవంతుడు నుండి ఏనాడు చెట్టు ఎక్కనోడు యేసును చూడాలని తెగించి, ప్రాణాన్ని తెగించి చెట్టు ఎక్కాడు. అంతే కదా. అప్పుడు చెట్టు ఎక్కడం చేతకానోళ్ళు ఎక్కాడంటే అర్థం ఏంటి? పడిపోయినా పర్లేదు అనుకుని ఎక్కాడు. అంటే ఏమన్నా హాని జరిగినా ఆ లెక్క చేయలేదు. అది చూశాడు యేసు ప్రభు. చూసి జక్కయ్య, నేడు నీ ఇంటికి నేను రావాల్సిన వస్తా అంటే సంతోషంగా తీసుకెళ్ళిపోయాడు. ఏం జరిగింది అక్కడ ఇంట్లో అంటే, జక్కయ్య ఏమన్నాడు యేసు ప్రభు చేర్చుకుని అంటే, ఎవని యొద్ద అన్యాయంగా నేనేం తీసుకున్నా 4 అంతలు ఇచ్చేసి మిగతా బేదలకు పంచి పెట్టేస్తానంటాడు. యేసు ప్రభు చెప్పలా. యేసు ప్రభువుని సంతోషంగా చేర్చుకున్నాడు. యేసయ్య రాగానే ఆయనలో హృదయంలో మార్పు జరిగింది. చూడండి, యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేర్చుకున్నారు అంటే రుజువు ఏంటంటే, మనల్ని ఎవరో ఒత్తిడి చేస్తారు. నీవు అది మాను, ఇది మానుకో, అది చేయమాక, ఇది చేయమాక, ఇటెలమాక, ఇట్లా ఉండు, అట్లా ఉండని మనకు ఎవరో చెప్పక్కర్రా. నీ మనస్సాక్షే, ఆయనందు నీకున్నటువంటి ఆశే ఆయన వలె నిన్ను మార్చేస్తుంది. యేసు వలె జీవించమంటుంది, యేసు వలె నడువు అని నీ అంతరంగమే నీకు చెప్పేస్తుంది. యేసుప్రభు చెప్పకుండా జక్కయ్య తన అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. ఇది యేసు క్రీస్తు ప్రభువారు నీ ఇంట్లో, నీ హృదయంలో ఉన్నాడని రుజువు. మరి చేర్చుకున్నారా? యేసు ప్రభువునే ఉన్నారా? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు చేర్చుకున్నారా? క్రిస్మస్ వేళలో యేసు ప్రభు వారికి సత్రంలో కూడా స్థలము దొరకనందున అయ్యో అని ఎంతో మంది క్రిస్మస్ కాలంలో ఎంతో మంది బోధకులు బోధిస్తూ ఉంటారు, ఈ విశ్వాసులు వింటూ ఉంటాము. ఎన్నో పాటలు, ఎన్నో నాటికలు, ఎన్నో విధాలైన స్కిట్స్, రకరకాలైన విధానాలతో తలంచుకుంటూ ఉంటామే. యేసుని అప్పుడు కాదండి, ఇప్పుడు చేర్చుకో. ఎలా చేర్చుకుంటున్నామంటే, యేసు నీ ఇంటిలో ఉన్నాడు, నువ్వు చేర్చుకోవాలంటే అన్యాయం ఉన్న చోట ఉండడు ఆయన. బాగా గుర్తుపెట్టుకో.
అన్యాయం ఉంటే నీ ఇంట్లో ఆయన ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అందుకని జక్కయ్య యేసు రాగానే, యేసు చెప్పకుండా నిలిపి, వెలుగు రాగానే చీకటి ఎలా పారిపోద్దో అలాగే యేసు ఉన్న చోట చీకటి సంబంధమైంది అంత పారిపోద్దు. హృదయంలో నుండి, ఇంట్లో నుండి తరివేయబడదు. సాతాను సంబంధమైన ప్రతిదీ కూడా వెళ్ళిపోద్ది. అదే యేసై నీలో నువ్వు చేర్చుకున్నావని రుజువు. ఇక రెండవదిగా చూస్తే మార్త చేర్చుకుంది. మార్త తన ఇంటికి చేర్చుకున్నప్పుడు 10:38 లూకా సువార్తలో అక్కడ చేర్చుకున్నదేమో మార్త, మరి అక్కడ వారి యొక్క సిస్టర్ ఆమె దేవుని యొక్క మాట వింటను కూర్చుంది. మరియ ఉత్తమమైనది ఎన్నుకొనెను, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు. అంటే యేసయ్య ఉన్న ఇంట్లో బోధ ఉంటుంది, వాక్యం వినిపించబడుతుంది. యేసు ప్రభుని చేర్చుకుని వారు ఏం చేశారంటే, మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది, వాక్యం నేర్చుకుంటుంది. అలాగే నీ ఇంట యేసయ్య ఉన్నాడు, యేసుని చేర్చుకున్న రుజువు అంటే నీ ఇంట్లో వాక్యం వినిపించబడాలి, వాక్యం చెప్పించుకోవాలి, బోధ జరగాలి, వాక్యం నేర్పించుకోవాలి. ఇక మూడవదిగా అనేక మంది చేర్చుకున్నారని ఉంది. ఈ విధంగా యేసు ప్రభుని ఇంటిలో చేర్చుకోవాలనుకుంటున్నారా? మొదటగా జక్కయ్యలాగా అన్యాయం ఏదైనా తొలగించి, యేసు ఉన్నాడు, అన్యాయం తొలగిపోవటమే యేసుని చేర్చుకోవట. రెండవదిగా బైబిల్ను వింటమే బోధ, యేసు బోధ వింటమే యేసుని చేర్చుకుంటా. అండి ఇక తర్వాత ఇంకా బైబిల్లో లేఖనాలు మత్తయి సువార్త 25 35 యేసు ప్రభువారు ఆయన చెప్తారు, ఉపమాన రీతిగా చెప్తూ, నేను ఆకలి కొన్నాను, దప్పికొన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు, ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, రోగిని ఇంటి చూడవచ్చారు అని చెప్తూ నీతిమంతులతో చెప్తాడు. ఒక ఉపమాన రీతి చెప్తాడు. ఇది ఇవన్నీ ఎప్పుడు చేసాం, ఎవరికి చేసామని వాళ్ళు అడిగితే అప్పుడు అని అంటారు, ఇదిగో మీ అల్పులైన వీరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే అంటాడు. కనుక అల్పులైనటువంటి వారికి మనము చేయాలి. చూడండి, క్రిస్మస్ వేళలో అల్పులైనటువంటి వారికి హెల్ప్ చేయండి. అల్పులైనటువంటి వారికి దీన సంఘం, ఏ విధమైన ఆర్థిక వనరులు లేనటువంటి చర్చిలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, సేవకులు ఉంటారు, అలాంటి వారిని చూడండి. అలాగే దీన స్థితిలో, భేద స్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది తోటి బిడ్డలు ఉంటారు, సహోదరులు సహోదరులు. జాగ్రత్త ఆలోచించేసి మీరు అలాంటి వారికి పెడితే యేసయ్యకి పెట్టినట్టేనని యేసు ప్రభువారు చేర్చుకున్నారు. ఇక ఇంకొక మాట ఏమిటంటే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ఇప్పుడు యేసు ప్రభువారు లేరండి, మేము ఎలా చేర్చుకోవాలి యేసు ప్రభుని అంటే, యేసు ప్రభువారు ముందే చెప్తారు. ఈ మాట మీరు అందరూ మనం ప్రశ్నిస్తామని తెలిసి యేసయ్యకి ఆయన ఏమన్నంటే, శిష్యులను చూసి మిమ్మును చేర్చుకున్నవాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సేవకుల్ని ఎవరైతే చేర్చుకుంటారో, మమ్మల్ని చేర్చుకుంటారో, నన్ను చేర్చుకుంటారో, యేసుని చేర్చుకున్నట్టు యేసయ్య చెప్పిన మాట, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే. చూసారా? కనుక ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చాయంటే ఆ దైవజనుడితో యేసయ్య వస్తున్నాడు, యేసయ్యతో తండ్రి ఉంటున్నాడు. ఎంత ఆశీర్వాదం అండి దైవజనుడి ఇంటికి వస్తే. అందుకనే పేతురు కొర్నేలింటికి వస్తూ రాగానే పాదాల మీద సాగిలపడ్డాడు. దైవజనుడు విలువ తెలిసిన వ్యక్తి, ఎందుకంటే అతను ప్రార్థనాపరుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు కనుక, దైవజనుడు విలువ తెలిసిన వ్యక్తి కనుక అంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు, చేర్చుకున్నాడు. కనుక షూనేమి గనురాలు కదా దైవజనుడు విలువ తెలుసు కనుక బలవంతంగా ఎలీషాని చేర్చు. కనుక అబ్రహాం దేవుని విలువ తెలిసినాడు కనుక 19వ అధ్యాయంలో బలవంతంగా భోజనానికి ఆహ్వానించాడు, చేర్చుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు చేర్చుకో యేసు ప్రభుని. యేసుని చేర్చుకుంటే నీ ఇంటిలో రక్షణ ఉంటుంది. జక్కయ్యతో అన్నాడు యేసయ్య, నేడే ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే ఇతడు నా కుమారుడే, ఇదిగో ఈ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చింది అన్నాడు. అంతకుముందు ఆ ఇంటి నిండా డబ్బు ఉంది, ఆ ఇంటి నిండా వెండి ఉంది, బంగారం, నాస్తుంది, బంధువులను
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. అంత పలుకుబడి అన్నీ ఉన్నా కానీ రక్షణ లేదంటే ఇంటికి. అలాగే వాక్యం వింటున్న బిడ్డలారా, నీకు ఎంత డబ్బున్నా, ఎంత బలగమున్నా, ఎంతమంది ఉన్నా, ఎంత తెలివున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీ ఆత్మకు రక్షణ లేదు. యేసుని చేర్చుకుంటే నీకు నీ ఇంటికి దేవుడు రక్షణ ఇస్తాడు. నీ కుటుంబాన్ని యేసు రక్షిస్తాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో నిన్ను దేవుని కాపాడుతాడు. ఈ లోకాన్ని ఇచ్చినాక తిరిగి దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. నిత్యం పరలోకంలోకి వెళతావు, నరకంలోకి వెళ్ళవు, నశించవు. కనుక అలాంటి గొప్ప రక్షణ, మహారక్షణ పొందుకోటానికి యేసయ్యని చేర్చుకో. ఇదిగో ఈ లోకంలో ఎన్నెన్నో వినటానికి ఇష్టపడతాం, కానీ యేసయ్య వాక్యం వినటానికి పిలుచుకో. సేవకులను పిలిచి బైబిల్లో ఏం తెలియని అని ఉంటే అడిగి తెలుసుకో. వాక్యంలో మరియలాగా యేసు పాదాల దగ్గర బైబిల్ పట్టుకుని గడుపు. దేవుని సేవకులను ఆహ్వానించి మాటలు విని దేవుని మాటలు వినుకో. అలాగే మనం దేవుని సేవకులకి మనం వాళ్ళ యొక్క అవసరతలలో పిలిప్పి పత్రికలో పౌలు గారు అంటాడు, ఇదిగో నా యొక్క సేవ అవసరతలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని చేశారు. మీరు మంచి పని చేశారు. నాకు సరిపోనా, నాకేం కావాలో నా సేవలో, నా అవసరతలన్నిటికీ కావాల్సిన దానికంటే ఇంక ఎక్కువే మీరు పంపించారు. కాగా దేవుడే మీ ప్రతి అవసరతను తీరుస్తాడని పిలిప్పి పత్రికలు 4వ అధ్యాయంలో మొదటి నుండి కూడా చూస్తాం. కనుక సేవకుల్ని చేర్చుకో, సేవకుల అవసరతలు తీర్చు. సేవా అవసరతలు ఉంటాయి, అర్థం చేసుకోండి. మంచి మనసుతో అర్థం చేసుకోండి. బైబిల్ దేవుని ఆత్మ ద్వారా బైబిల్ చదివి ఎప్పుడు అర్థం చేసుకుని అలా యేసుప్రభుని చేర్చుకుని, యేసుప్రభుని చేర్చుకునే విధానం, యేసుప్రభు సేవకుని చేర్చుకునే విధానం నేర్చుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న బిడ్డను చూపించి 18వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ వచనం, యేసుప్రభు వారు ఒక చిన్న బిడ్డను చూపిస్తాడు. అంటే ఎందుకు చూపిస్తాడంటే శిష్యులందరూ ఒకళ్ళనొకళ్ళు ఏమన్నారు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు ఒక బిడ్డను తీసి, ఇది బిడ్డలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే గొప్ప అని అంటాడు యేసుప్రభు. ఈ చిన్న బిడ్డను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకులు ఒక చిన్న పిల్లల వల్లే తగ్గించుకుని, పిల్లల వల్ల అమ్మా, అయ్యా, నానా, బ్రదర్, సిస్టర్, ఆంటీ, అంకుల్ అని వస్తూ ఉంటారు. మన ఇంటి గృహాలకు వస్తారు తగ్గించుకుని. మన మీద ఇస్తామనో మన మీద పెడతామనో అని కాదు. ఒక చిన్న పిల్లల్ని ఎలా కలుసుకుంటారో, వాళ్ళు ఏ పిల్లలో ఎవరో ఏంటో తెలియదు, కానీ పిల్లలందరూ ఒక చోట వదిలిపెడితే ఆ పిల్లలు మా వాళ్ళు కాదు, మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు, మా ఇంటి వాళ్ళు కాదు, మా పొరుగులు కాదు, అట్లా ఏముండదు. పిల్లలకు తేడాలో ఏముండదు. ఒక చోట పెట్టిన పిల్లలందరూ కలివిడిగా ఆడుకుంటారు, ఒకళ్ళు సెకండ్ ఇచ్చుకుని ఎంత ప్రేమగా ఉంటారు కదా. అట్లాగే ఒక చిన్న పిల్లవాడు సేవకుడు ఎవరు ఏంటని చూడకుండా అందరి కోసం ప్రార్థిస్తూ, అందరి మేలు కోరుతూ, అందరి క్షేమం కూడా అందరితో సంతోషంగా ఉంటూ, అందరికి దేవుని స్వార్థ ప్రకటించి దేవుని రాకడ ఒకరు సిద్ధపరచాలని చిన్న పిల్లవాళ్ళని తగ్గించుకుంటాడు. కనుక అలాంటి సేవకుని చేర్చుకుంటే యేసుని చేర్చుకున్నట్లే. ఇక నేను ముగిచ్చేస్తున్నా. కనుక యేసుని చేర్చుకోండి. క్రిస్మస్ పైన మీరు స్టార్ పెడతారు, లైటింగ్ పెడతారు, పిండంట్లోని ఎన్ని ఉన్నా అసలు యేసుని చేర్చుకుంటున్నారా? లోపల యేసయ్య నీ ఇంట్లో ఉంటున్నాడా? యేసయ్య బోధ ఉందా మీ ఇంట్లో, గృహంలో? వాక్యం వినబడుతుందా? యేసు క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుని వదిలేస్తున్నారా? ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా సరే పౌలు గారు చెప్పినట్టు వదిలేయాలి. అలాగే దేవుని సేవకుల్ని చేర్చుకుని వారు చెప్పిన విధానంలో నడుచుకుంటూ దేవుని పద్ధతిలో వాక్య బోధలో దేవుని సత్యంలో నడుచుకుంటూ దేవునికి పాత్రలు అవ్వండి. అదే యేసుప్రభుని చేర్చుకోవటం. అలాంటి యేసుని చేర్చుకుంటే ఇక యేసయ్య ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ధారాళంగా సమృద్ధిగా దొరుకుతాయి. దేవుడు అలాంటి క్రిస్మస్ సంతోషాన్ని చేసుకునే ధన్యత భాగ్యం మీకు, మీ కుటుంబాన్ని దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్.